నేను నీతో మాడాలుండు. ఏం అవసరం లేదు, మీరు చిల్లర బేరాలు ఆడుతున్నారు. ఇదేం ఉల్లిపాయల టమాటాలు కాదండి. ఏంటి నువ్వు ఇంకా పోలేదా? అయినా నువ్వు ఇప్పుడు ఎంత ఇచ్చినా నాకు అవసరం లేదు. నువ్వు ఇంటింటికి తిరిగి సబ్బులు షాంపూలు వేస్తావు కదా. వ్యభిచారం. జోకులు భలే వేస్తాను. ఇస్తా అట్లే. ఇప్పుడు నిజం చెప్పు. నేను కూడా నిన్ను అడతా చెప్పరా. ఓ వ్యభిచారిని పెళ్లి చేసుకోవచ్చంటావా? చింటూ, ఓ వ్యభిచారిని పెళ్లి చేసుకోవచ్చంటావా? నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళా? ఇక్కడ ఇవన్నీ పక్కనే. పోదాం పదా. నాతో పడుకో, సుఖపడు. పెళ్లి గిల్లి లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పోతాయి. ఏంటి ఇల్లంతా మారిపోయింది? అంటే అప్పుడు బ్యాచలర్ కదా, ఇప్పుడు పెళ్ళయింది, నువ్వు వచ్చినావు, అందుకే మార్చేసి. సరే పోదాం పదా. ఉండు. అంటే నీకెవరు లేరు, నాకెవరు లేరు, మన డిస్టి మనమే తీసుకోవాలా. ఇరుగు డిస్టి, పొరుగు డిస్టి, నీ డిస్టి, నా డిస్టి, పూజారి డిస్టి, అందరి డిస్టి వాళ్ళ. తుతు నువ్వు ఉంచా. నిజంగానే ఉంచేసివే. కొన్ని సాంగ్యాలు ఉన్నాయి. ఇప్పుడు నీ పేరు నీ మొగని పేరు చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టు. నా పేరు సరోజ, నా మగుడి పేరు. అవును, ఇంటికి నీ పేరేంటి? పేరు కూడా తెలీదు. వెంకటప్రసాద్. నా మగుడి పేరు వెంకటప్రసాద్. రావచ్చా? ఉండు, ఇప్పుడు సేమ్ నన్ను కూడా ఇట్లా అడుగు. పద. హలో, సిగ్గుపడించాలు. నీ పేరు నీ పెళ్ళాం పేరు చెప్పి లోపలికి రా. నా పెళ్ళాం పేరు సరోజ, నా పేరు వెంకటప్రసాద్. దయచేయండి. పద. కొంచెం వాటర్ తీసుకొస్తావా? తెస్తా. పోనీ నాది. ప్రసాదన్నా, ప్రసన్న సన్నపించా. లేదురా. లేదా? ఈవిడ ఏమి అట్లా చూస్తున్నావో? నా పెళ్ళాం పెళ్లి చేసుకునేసిన. పెళ్ళా? ఒక్క మాట కూడా చెప్పలేదన్నా. చెప్పేదానికి టైం లేదురా. సరోజా, టిల్లు పక్కనే బ్యాచిలర్ కుర్రాడు. హో, బ్యాచిలర్ కుర్రాడా? బ్యాచిలర్స్ కి మన దగ్గర బోల్డ్ అని ఆఫర్స్ ఉన్నాయి. మొదలు పెట్టేసిందిరా. బ్యాచిలర్స్ కి ఆఫర్స్ ఏంటి? అంటే నా పెళ్ళాం ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తుందిరా. ఆడ బ్యాచిలర్స్ కి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయని చెప్తాను అంతే. ఈవిడ ఆవిడ కాదా? ఆవిడ అనిపిస్తుంది. ఏమి అట్లా చూస్తున్నావా? అన్నా, ఈవిడ్ని ఎక్కడో చూశానన్నా. ఓ అమ్మాయి, నా కొడుకు ఎక్కడ చూసినారా? అంటే ఏమి కరోనా టైంలో చాలా మందికి అన్నాలు పెట్టిందిరా. అప్పుడు నీకు కూడా అన్న ప్లేట్ వేసి ఉంటుంది. కాదన్నా, ఇంకెక్కడో చూశానన్నా. ఫిలిం నగర్ లో చాలా మంది గుడ్డలను రోడ్డు దాటించింది, నిన్ను కూడా దాటించింది. ఆడే చూసింటాడు. చే, అక్కడ కూడా కాదన్నా, ఇంకెక్కడో చూసానే. మీరు ఓ అమ్మాయి, నా కొడుకు యాదో కన్ఫర్మ్ చేసుకున్నాడు. పో బయట. బేకార్ నా కొడుకు, బేకార్ నా కొడుకు. ఆయన నువ్వేంది మే సరోజా? వాని ముందు డిస్కౌంట్లు, ఆఫర్లు, కస్టమర్లు అనుకుంటా. ఎందుకు అరుస్తున్నావు? నేను ముందే చెప్పాను కదా. చెప్పినావు అనుకో, కానీ నాకు తెలిసిన వాళ్ళ ముందర ఆఫర్లు, కస్టమర్లు అంటే బాగుండదు కదా. నీకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా నాకు కస్టమర్లే దేవుళ్ళు. అగ్రిమెంటు సరేలే. సాయంత్రం శోభనము, నేను పోయి అవి అరేంజ్ చేస్తా. రెడీగా ఉండు. ఇల్లు తిట్టింది అది మనసులో పెట్టుకోకుండా ఇట్లా రంపని ఉన్నది. ఏందన్నా నువ్వు? పెళ్లి పనులకు పిల్లలేదు కానీ శోభనం పనులకు పిలుస్తున్నావు. పెళ్ళిదే ముందరే ఫార్మాలిటీకి అయిపోయింది. ఈ శోభనం ఉండదు చూడు, గ్రాండ్గా చేసుకోవాలా. శోభనంలో ఏముందిలే అన్న, కింద మీద పడ్డమే కదా. రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధినే మాట్లాడుతున్నావా? శోభనం అంటే అదొక జీవితంలో జరిగే గొప్ప కార్యం రా. ఒక్కోసారి నేను దానికోసమే పుట్టిన అనిపిస్తుంది. నీకేం తెలుసు హాఫ్ టికెట్ కానివే. సర్లే అన్న,
సర్లే ఇంద్ర బుద్ధి లేకుండా మళ్ళా వేరే ఆలోచిస్తున్నానులే అన్న. ఏం ఆలోచిస్తున్నావు? ఓహో, వెంకటప్రసాదానికి పెళ్ళయింది, ఈ పొద్దు సాయంత్రం శోభనము దుమ్ము లేపుతాడు, నేనెప్పుడు దుమ్ము లేపుదామని ఆలోచిస్తున్నావు కదా. చెచ్చే అది కాదన్నా, ఇంకేంది? మీ భార్యని ఎక్కడో చూశానన్నా, అదే గుర్తు రావట్లా. రే, ఆ పాప శుక్రవారం గుడికాడ అన్నప్రసాదం పెడతా అంటుంది, పెట్టేటప్పుడు చూసింటావు. నా ఈ ముఖం చూసావా? గుడికెళ్ళే ముఖం ఇది. గుడికెళ్ళకుండా గుళ్ళు ఎలా చూస్తారన్నా? ఇక్కడ కాదన్నా, ఎక్కడో చూసా. రే, నాకు శోభనం టైం అయిపోతుంది, పూలు పనులు తీసుకొద్దాం పదరా. పా. రే, ఫ్రూట్స్ ఏడున్నారా? ఎంత నా కేజీ? 100 రూపాయలు అన్న. 100 రూపాయల? 50 రూపాయలు తీసుకుని 2 కేజీలు ఇన్నా. రావు నువ్వు ఈయన 50 రూపాయలకి మన శోభనంగినే. రే, ఇల్లు అందరికి చెప్పకూడదురా ఇది. ఊరుకన్నా, నీకు తెలీదు. పెళ్ళికి పిల్లలేదు, శోభనం కూడా పిలవకపోతే ఎట్టా? జనాలు కూడా అంతే, పెళ్ళికి పిలుస్తారు కానీ శోభనం చెప్పరు. నేను ఆ శోభనానికి బ్యాన్ రేపిస్తా. లైవ్ పెట్టించి సరిపోతుంది. 2 కేజీలు అవి, 2 కేజీలు అవి. పూలు నలిగిపోతాయి కానీ తీసుకోవాలా. ఎంతక్క మల్లెపూలు మూరా? 50. 30 రూపాయలు. 20 రూపాయలు చేసుకుని ఒక 6 మూరలి. రావు అకో ఇయ్యక మన శోభనంగినే. ఒరే టిల్లు, ఏం మైక్ ఎత్తుకొని అందరికీ చెప్తావా? వాని మాటలు ఏం పట్టించుకోదు లెక్క. అన్ని పూలు కలిపి 1 కేజీ 300 ఇచ్చేస్తా. ఆ? కనిపించవు కానీ నువ్వు కూడా అందగాడేరా. మొగం ముద్దొస్తుంది, షర్టు సూపర్గా ఉంది, కాకపోతే నలిగిపోయింది. అయినా నలిగిపోయే షర్టుకి ఐరన్ ఎందుకు? ఈరోజు నా డ్రీమ్ డే. ఒరే వెంకట్రావు, ఈ ఒకరే కోసం ఎన్ని రైలు వెయిట్ చేసినావురా? యుద్ధం జరగాల్సిందే. ఏంటి రూమ్ శోభనం గదిలో రెడీ చేసావు? శోభనం గదిలా కాదు, శోభనం గదే. అంటే ఈరోజు మన మొదటి రాత్రి కదా, అందుకే. మనకు కాదు, నీకు. నాకెన్ని రాత్రుల్లో. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. అట్లే చీర కట్టుకొని సింగారించుకొని పాలు గ్లాస్తో వచ్చేయ్యా. నువ్వు చేసే 5 నిమిషాల పనికి అరగంట సేపు చీర కట్టుకొని సింగారించుకోవడం ఎందుకు? దా కానిచ్చేసి. ఏందంత సింపుల్గా చెప్తాను? ఇది నా ఫస్ట్ నైట్, శోభనం నా జీవిత ఆశయం. ఒకసారి నేను పుట్టిన దీనికోసమే అనిపిస్తుంది. నువ్వేంది అంత సింపుల్గా చెప్పేస్తున్నావు? ఇంత అరట్ పడుతున్నా? ఫస్ట్ టైమా? కాకా ఫ్రెష్ తాజా, హిందీలో ఏమంటారు తెలీదు. 30 ఏళ్ళ నుంచి ఎప్పుడెప్పుడు చేద్దామా అని వెయిటింగ్. నువ్వేమో ఇంత సింపుల్గా తీసి పడేస్తున్నావు. నేను విన్నాను, నేను ఉన్నాను. నీ సరదా నేనెందుకు కాదంటాను? అయ్యో, ఇప్పుడు ఎట్లరా? ఆఖరి ఘట్టం వచ్చేసింది. శోభనం కళ్ళ ముందర ఉన్నది, ఏం చేయాలో తెలియదు. మన బ్యాచ్లో పెళ్ళైన వాళ్ళు ఎవరున్నారు? సురభి శ్రావణి ఉండలా? శ్రావణి, హలో శ్రావణి, చెప్పురా. బాగున్నావా? బాగున్నా. అదే నీకు కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఆయన ఏం చేసినాడు? డిగ్రీ చేశాడు. చెత్త అది కాదు, ఫస్ట్ నైట్ రోజు మీ ఆయన ఏం చేసినాడు? ఛీ ఎదవా, ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా ఏం చేస్తారా? అది చేశాడు. అదే ఏం చేసినాడు చెప్పు. నాకు పెళ్ళైంది, మీ మొగుడు నిన్నేం చేసినాడు? నా పెళ్ళానికి నేను అదే చేస్తా. చెప్పు 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 చెప్పు. థూ ఎదవా, ఎవరినేం అడగాలో తెలీదు, సన్నాసి వెదవా. పెట్టే ఫోను. కట్ చేసింది తినాక ఆడపాప కదా, ఫీల్ అవుతుంది. రాజకమల్ గాడు, వానికి ఎట్లాంటివి బాగా తెలుసు నా కొడుక్కి. అలరే కమలో, బాగున్నావా? బాగున్నాను ఆ, కమలో నీకు కొత్తగా పెళ్ళైంది కదా, అదే నిన్ను అడతా ఏమనుకోవా? రే, డబ్బులైతే ఏం లేవురా ఇప్పుడు. డబ్బులు కదా పోయి, నాకు కొత్తగా పెళ్ళయింది, ఈ పొద్దు శోభనము. ఓ కంగ్రాట్స్ రా కుమ్మే. ఏయ్, ఏంది పోయి గుమ్మేదే? ఏం తెలియక నీకు టిప్స్ కోసం నీకు ఫోన్ చేసిన. టిప్సా? అయితే లీటర్ పాలు తాగు. లీటర్ పాలు తాగితే నాకు నిద్ర వస్తుందిరా. అవునా? అయితే 4 అట్టుపులు తినరా. నా కొడక అట్టుపండ్లు తిందునా? రే, లీటర్ పాలు 4 అట్టుపండ్లు తింటే నిద్ర బాగా నేను ఇంకేం చేస్తారా? నాకు మూడొచ్చేదానికి చెప్పరంట. అంటే అయితే ఓ పని చేయి, నీకు ఇవన్నీ పని చేయవు కానీ
వయాగ్రా టాబ్లెట్ వేసి. వయాగ్రా అంటే పనిచేస్తాయా? చాలా బాగా పనిచేస్తుంది. ఎన్నేసుకుందో? ఎన్ని వేసుకుంటే అంత బలము. ఇంక చూడు రే, నాకు రేపటి వరకు ఫోన్ చేయొద్దు. డోంట్ డిస్టర్బ్ మీ. బాయ్. గ్రా వయాగ్రా ఒకటి సరిపోదు మిత్రమా, మినిమం 100 కావాలి. నడక కలిసిన నవరాత్రి, అందుకుంటే శివరాత్రి. అబేబీ 100 వయాగ్రాలేసి శోభనం కోసం ఎదురు చూస్తున్న పెండ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చిన. పెండ్లి కొడుకు గదికి వచ్చిన. ఏంది అట్లీస్ట్ అన్నావు? కొంచెం సిగ్గుపడితే వేసి నాకు కూడా ఫీల్ వస్తుంది. నువ్వు కూడా తాగు. కానిద్దామా? ఎందుకంత స్పీడ్ అయిపోతున్నావో? కొంచెం స్లోగా ఫీల్గా అడిగితే నాకు మూడు వస్తుంది. అసలే 100 వయాగ్రాలు వేసుకున్నా. దా ఇంత స్లో మోషన్ చాలా, కానిద్దామా? అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ? ఎలా? అయ్యో ఏయ్! ఇక్కడ ఇక్కడ కాదు, ఇక్కడికి రా. పోరా. అబ్బా! దూరా. నీ అక్క, నేను నీ మొగుడు, నా కస్టమర్ కాదు. అయ్యో, కస్టమర్ అనుకొని అలవాట్లో పొరపాటు పడ్డానండి. సారీయా? సరేలేదా? వయాగ్రా పని చేస్తా. ఇప్పుడు నేను టచ్ చేస్తా. 100 వయాగ్రాలు తట్టుకోలేవు, నీ వల్ల కాదు. ఏంది నీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చేది రాదా? అని ఉండవా? ఏహే, నువ్వు నాతో శోభనం చేస్తున్నావా, యాక్టింగ్ నేర్పిస్తున్నావా? సోది గోలా. కానీ నువ్వు తొందరగా. ఏయ్, ముందే చెప్తున్నా, పని అయిపోయిన వెంటనే పేమెంట్ ఇచ్చేయాలి. నీ అక్క, నేను నిమ్ముకున్నా. పేమెంట్ అంట, పేమెంట్. సారీ అండి, మళ్ళీ అలవాట్లో పొరపాటు పడ్డాను. ఇంకెప్పుడు పొరపాటు పడద్దు. ఎవర్రా శోభనం రోజు పూలు నలుపుతా అంటే అర్ధరాత్రిలో తలుపు కొట్టుకుంటా. అన్నా, నువ్వేంద్ర ఈ టైంలో? ఒరే, సినిమా మధ్యలో ముఖేష్ యాడ్ వచ్చినట్టు మా శోభనం మధ్యలో నువ్వేంద్ర స్వామి? గుర్తొచ్చిందన్నా. ఏందా? నాకు మీ ఆవిడని ఎక్కడ చూసానో గుర్తొచ్చిందన్నా. ఏందా? టైం పాస్ 500, 2000, 4000. టైం పాస్ 50 రూపాయలు. ఏదావా దబే. అంతేనా? ఆ?